సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఈ క్వశ్చన్ మీకు ప్రత్యేకం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినాక నాకు తెలిసి, మరి అంతకు ముందు వచ్చారో లేదో తెలియదు కానీ, మీ ఊరు వస్తున్నారు, జీడి నెల్లూరు వస్తున్నారు. ఏంటి సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీడి నెల్లూరు వస్తుంటే మీరు ఆశిస్తుంది ఏంటి, మీ ప్రజలు ఆశిస్తుంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఏం చేయబోతున్నారు? సార్ నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ తెలుగుదేశానికి వ్యతిరేకత ఎక్కువ ఉండేది. 83లో టీడీపీ అభ్యర్థి తల్లా రుద్రయ్య గారు గెలిచారు. 94లో ఆర్ గాంధీ గారు టీడీపీ నుంచి గెలిచారు. అప్పుడు ఇది వేపంజేరి నియోజకవర్గంగా ఉండేది. 2009లో జీడి నెల్లూరుగా మారింది. ఆ మండలాలు కొన్ని అటు ఇటు కలిపి 94 తర్వాత తొలిసారిగా ఈసారి డాక్టర్ థామస్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా అయ్యారు. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట అండి. కంచుకోట అంటాం కదా, అలా కంచుకోట. ఇలాంటి కంచుకోటను బద్దలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులను ఓడించి టీడీపీ గెలిచారు. అలాంటి నియోజకవర్గాన్ని అంటే రాజకీయంగా తర్వాత ఇక్కడ చాలా అద్భుతమైన అవకాశాలు ఉందండి. చాలా మంది అడుగుతా అంటారు నన్ను, మా నేటివ్ ప్లేస్ పెనుమూరు, ఏం సార్ మీ పెనుమూరులో భూముల ధరలు తిరుపతితో సమానంగా ఉన్నాయి, చిత్తూరు కంటే ఎక్కువ ఉన్నాయండి. మా ఊరు నుంచి 20 కిలోమీటర్లు చిత్తూరు, 22, కట్టమంచి అయితే 20 అనుకోండి. ఆ 20 కిలోమీటర్లలో ఉన్న నగరం కంటే మీ ఊర్లో రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయని అంటారు. అంటే మా వాళ్ళు వ్యాపార దృష్టితో ఉన్నారని. ఇప్పుడు చూడండి, మా మండలమే బిఆర్ నాయుడు గారిది, మా మండలమే. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యారు. అలాగే మా జ్ఞానేందర్ రెడ్డి గారిని ఇంతకు ముందు 7 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలో నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మా నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె 5 సార్లు అయ్యారు, మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. అంటే ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఉంది. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. 2, ఇక్కడ ఉన్న అవకాశాలు చెప్తాను మీకు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా ఒక అద్భుతమైన రాళ్ళు 2 ఉన్నాయండి. అవి శివలింగ ఆకారంలో ఉంటాయి. పులిగుండు అంటారు. అది 1000 అడుగుల ఎత్తుంటుంది. దానికి టూరిస్ట్ వాళ్ళు కూడా డెవలప్ చేసి ఇంకా చేయాలి. దానికి రోప్ వే చేసామనుకోండి, ఆకర్షిస్తారండి. అంటే మీకు అలాంటి 2 రాళ్ళు అండి పైకి ఉంటాయి. అవి 2 చూస్తే శివుడి ఆకృతిలో ఉంటాయి. అలా అంత గొప్పగా. అలాగే వెంకటేశ్వర స్వామి వెనక్కి అడుగులేసుకుంటూ వచ్చాడని మనకు ఒక నమ్మకం ఉంది. ఆ అడుగులు వెనక్కి వేసేటప్పుడు 7వ అడుగు తిరుమల కొండ మీద మోపారంటే, 6వ అడుగు మా ఊరు ఉంది దాసరపల్లి అని, పక్కన గోవిందని కొండని. దానికంటే ముందు 5వ అడుగుని కలికిరి కొండ మీద మోపారు వెనక్కి వస్తూ తిరుమలకు వచ్చేటప్పుడు. ఆ కలికిరి కొండలో ఇప్పుడు అద్భుతమైన గుడి ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. దాన్ని టీటీడీ వాళ్ళు కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి పోతల పట్టు మార్గంలో నుంచి ఒక మంచి రోడ్డు వేస్తే అద్భుతంగా ఉంటుందని ఒకటి. తర్వాత చిత్తూరుకి నీళ్ళు ఇచ్చే ఎన్టీఆర్ జలాశయం కూడా మా నియోజకవర్గం, మా మండలం పెనుమూరు మండలంలో ఉందండి. ఎన్టీఆర్ జలాశయం కలవకుంట దగ్గర. దాన్ని అభివృద్ధి చేస్తే, ఇప్పుడు బోట్ క్లబ్లు ఇవన్నీ పెడితే టూరిస్టులు ఆకర్షించవచ్చు. అలాగే ఆ ఊర్లోనే శివాలయం ఒకటి ఉందండి, పురాతనమైన శివాలయం. అంటే పెనుమూరులోనే ఇన్ని ఉన్నాయి. ఇంకా ఒకటి పాలేగారులు గొడవలు, కొట్లాట్లు, యుద్ధం జరిగిన పాల్యం కొండ అని కూడా ఒకటి పెనుమూరులో ఉందండి. అంటే అంత ప్రసిద్ధి కలిగిన ఉన్నాయి. అలా గంగాధర నెల్లూరుకి వెళ్తే స్వర్ణముఖి నది, అదే నీవా నది కూడా అంటాము, ఈ స్వర్ణముఖి నది పక్కనే. అదే ఎన్టీఆర్ జలాశయం నుంచి తమిళనాడు వరకు ఆ నది. అక్కడ కలవకుంట నుంచి గంగాధర నెల్లూరుకు వెళ్తాం. ఆ గంగాధర నెల్లూరు కూడా చాలా పేరు ప్రసిద్ధి ఉన్న ఊరండి. అక్కడ ఆయన ఇంతకుముందు వేపంజేరి నియోజకవర్గం కేంద్రం అంటే గంగాధర సమితి కేంద్రంగా ఉంది. అక్కడ వేపంజేరి అని ఒకటి ఉందండి.
ఆ వేపంజేరులో ఒక గుడి ఉందండి, చాలా పేరున్న గుడి. అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు ఆడ. మీరు ఏ దేవుడు కావాలని కోరుకోవాల్సిన, వినాయకుడు కావాలా, సుబ్రహ్మణ్యం కావాలా, ఏ దేవుడు కావాలంటే అక్కడ ఆ విగ్రహం ఉంటుంది అంతది. అలాగే ఆవులకొండ అని ఒకటి ఉంది, అక్కడ మంచి పురాతనమైన. పక్కన పోతే పాల సముద్రం అండి. పాల సముద్రంలో ఒక మంచి రిసార్ట్స్ ఉన్నాయి. అది చిన్న మారుమూల. మీకు కోనసీమ ఉంది కదండి, సర్కార్ ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు మారింది అనుకోండి. ఆ కోనసీమ లాగా కొబ్బరి తోటలు అవన్నీ ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది రాజులు, కమ్మాసు, వీళ్ళంతా బెంగళూరులో వ్యాపారాలు చేస్తుంటారు. కార్వేట్ నగరం ఒకటి ఉందండి, అది సంస్థానాలు. అప్పుడు కార్వేట్ నగరం రాజులు. అక్కడ ఒక కోనేరు ఉంది, అంటే అక్కడ గుడి కూడా ఉంది, వేణుగోపాల స్వామి గుడి, టిటిడి వాళ్ళు నిర్వహిస్తారు. ఆ కోనేరు అసలు భారతదేశంలో ఎక్కడా లేనంత సమతుల స్థితిలో ఉంటుందండి. మీకు దేశంలో ఎక్కడా అలాంటి కోనేరు ఉండదు. అంటే చుట్టూ మీరు ఈ పక్క నీళ్లు ఎక్కడ ఉంటే, ఏ మెట్టు మీద ఉంటే అక్కడ ఉంటే చాలా విశాలమైన కోనేరు అద్భుతంగా నిర్మాణం చేశాడు. అక్కడ ఉన్న రాజులు, అంటే అప్పుడు కార్వేట్ నగరం దొరలో రాజులు వాళ్ళు కట్టిన భవనాలు ఇప్పుడు కాలేజీలో అవి జరుగుతుంది. ఆ కోనేరును, అది స్వామిని డెవలప్ చేసి చాలా అద్భుతంగా ఉంటారు. అదే కార్వేట్ నగర్ మండలం. వెదురుకుప్పం మండలంలో చాలా సౌకర్యాలు. అక్కడ ముట్టాలం అన్న ఒక ఊరుంది, అక్కడ ఒక గుడి, శివాలయం ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఎస్ఆర్పురం ఆ మండలం కూడా బాగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అన్నింటికంటే ముఖ్యంగా మా నియోజకవర్గం తమిళనాడు బార్డర్ వరకు ఉంటుందండి. ఇక్కడ చిత్తూరు, అంటే మా ఊరు నుంచి, అంటే మా నియోజకవర్గం ఎక్కడి నుంచి అయినా చెన్నైకి పోవాలంటే 100-150 కిలోమీటర్లు ఉంటుంది. కొంత దూరం అయితే 70 కిలోమీటర్లు కూడా. అలాగే బెంగళూరుకు పోవాలంటే కూడా చాలా దగ్గర, మాకు ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత మహానగరాలకు దగ్గరగా ఉంది. ఇక్కడ వెదురుకుప్పంలో విశాలమైన భూములు ఉన్నాయండి. దేవరగుడిపల్లి అని ఒకటి ఉంది, ఆ ఏరియాలో చాలా భూములు ఉన్నాయి. వాటిల్లో కానీ లేదా పెనుమూరు మండలంలో, మా మండలంలో, మా ఏరియాలో, మా ఊరు చారకానిపల్లి పంచాయతీ, అక్కడ నుంచి కత్తిరెడ్డిపల్లి వరకు ఒక పరుంబోకి స్థలాలు అక్కడ. ఈ 2 చోట్ల ఎక్కడైనా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే, ఎన్టీఆర్ జలాశయం నుంచి నీళ్లు ఇస్తే, అక్కడ కానీ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తే 100,000 కోట్ల విలువ కలిగిన పరిశ్రమలు ఆడ పెట్టచ్చండి. అంటే ఇవన్నీ ప్రజలు ఆశిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జలాశయం నుంచి 32 చెరువులకి నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. అప్పుడు కుతూహలమ్మ గారు కూడా ఉన్నారు, ఆమె టీడీపీలోకి వచ్చిన తర్వాత. ఆమె చొరవతో ఒక 2 చెరువులకి నీళ్లు అనుసంధానం చేసేది, అది ఆగిపోయింది. తర్వాత బ్రేక్ వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాటలు చెప్పారు కానీ ఏమి చేయలేరు. అంటే ఇలాంటి రాజకీయ చైతన్యం కలిగి, అభివృద్ధికి కేంద్రంగా ఉండి, పారిశ్రామిక వాడలకు కూడా ఉపయోగపడే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న దృష్టి చంద్రబాబు గారిలో ఉందండి. అందుకనే పరిశీలించడం కోసం ఈ రోజు వస్తున్నారు. అంటే ఎటు పెన్షన్లు ఇవ్వడం, ప్రతి 1వ తేదీ ఎక్కడో చోట ఇస్తారు, ఇట్లా పెన్షన్లు ఇస్తూ ప్రజల్లో మమేకమై జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన చేస్తారని కూడా విశ్వసిస్తున్నారు. సార్, మీరు జీడి నెల్లూరు గురించి మాత్రం నిజంగా చాలా గొప్పగా చెప్పారు. అంటే ఆ ప్రాంతం గురించి మాకు కూడా మీరు చెప్పినాక ఆ ప్రాంతాన్ని ఒకసారి విజిట్ చేయాలన్నంత కుతూహలంగా ఉందన్నమాట. కాకపోతే ఒక్కటి సార్, అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసే అవకాశం ఉంటుంది. అలాగే నామినేటెడ్ 3వ లిస్ట్ ఒకటి రాబోతుంది అంటున్నారు. సో దాంట్లో రెడ్డి గారి ప్రయత్నం ఏమైనా ఉండబోతుందా? ఇదండి నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పదవులు 3వ లిస్ట్ రాబోతుంది అంటున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ఏరియాకి వస్తున్నారు కాబట్టి మీరు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? సార్, మీకు నా గుణం మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో పనిచేయాలని ప్రతి వాళ్ళకు ఉంటుంది. నాకు కూడా ఆశ ఉంది. అయితే నేను ఎప్పుడు కూడా వెంటపడి ప్రాధేయపడనండి పదవుల కోసం. అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా నేను మీకు సరదాగా చెప్తా, నేను జర్నలిస్ట్ చేశాను, ఎక్కడ కూడా నా బయోడేటా ఎప్పుడు ఇవ్వలేదండి.
పత్రికల వాళ్ళు మీరు బాగా రాస్తారు, మాకు పని రాస్తారంటే ఇప్పుడు కూడా నన్ను అడుగుతారండి. మీకు నేను నిన్న కూడా నవ్వుకున్నా, ఓ పత్రికలో సండే స్పెషల్ ఒక ఆర్టికల్ కావాలని. చాలా మంది ఆర్టికల్స్ రాసి పంపి ఎదురు చూస్తుంటారు, సార్ నాది వేయండి అని. నేను ఎవరిని అడగను, నా సత్తా చూసి వాళ్ళే పిలుస్తారు. పార్టీల్లో కూడా అంతే. నేను 3 పార్టీలకు స్టేట్ లీడర్గా చేశాను, ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్నా. నేను ఎప్పుడు అడుక్కొని పదవులు తీసుకోలేదండి. అంటే అడుక్కుని అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి, నన్ను ఆయన చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు అన్న విషయం తెలుసు. నాలో ఉన్న నైతికత తెలుసు, నిబద్ధత తెలుసు, చురుకుదనం తెలుసు, చాకచక్యం తెలుసు, తెలివితేటలు తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి మంచి అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నానండి. డెఫినెట్ గా సార్, అంటే మీరే కాదు మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, ప్రజల్లో నెగిటివిటీ అంటే ప్రజలకి అవగాహన కల్పించిన వాళ్ళందరికీ కూడా సదవకాశం రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నామండి. అలాగే ప్రజలు కూడా ఆశిస్తున్నారు దాని గురించి. సో చంద్రబాబు కూడా ఆ దృష్టిలోనే చూస్తారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, నమస్తే.